హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా అనేక వెబ్ సిరీస్లు, ఇతర భాషల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది. కరోనా పుణ్యమా అని ఓటీటీకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక అందాల భామ రాధిక ఆప్టే గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో కంటే కూడా తన మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటుంది. అయితే ఈ బ్యూటీ అప్పట్లో ఓ బోల్డ్ సినిమాలో న్యూడ్గా నటించి సంచలనం రేపింది. దీంతో అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. రక్త చరిత్ర, లయన్, లెజెండ్ సినిమాలతో తెలుగులో ఓ మెరుపు మెరిసింది. అందంతోనే కాదు, చక్కని అభినయంతోనూ ఆకట్టుకునే ఆప్టే ప్రస్తుతం బాలీవుడ్లో బాగానే అవకాశాలు రాబట్టుకుంటోంది. అక్కడే సినిమాలను చేస్తోంది. ఈ భామ నటించిన ఓ బోల్డ్ చిత్రం ఎట్టకేలకు మన దేశంలో స్ట్రీమింగ్కు వచ్చింది. అంతేకాదు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రాధిక రెచ్చిపోయింది. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిందంటున్నారు. న్యూడ్గా నటించడంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో చర్చ జరిగింది. అయితే ఈ సినిమా ఇండియాలో అందుబాటులో లేదు. తాజాగా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీతో పాపులర్ అయిన బ్రిటిష్ యాక్టర్ దేవ్ పటేల్ హీరోగా, రాధిక ఆప్టే హీరోయిన్గా హాలీవుడ్లో ది వెడ్డింగ్ గెస్ట్ అనే మూవీ 2019లో వచ్చింది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, జై అనే బ్రిటిష్ యువకుడు పాకిస్తాన్లో ఉండే అమ్మాయి సమీరాను ఇండియాలో ఉండే అబ్బాయి దీపేష్ను కలిపేందుకు ఓ ఒప్పందం చేసుకుంటాడు. ఈ క్రమంలో అసలు ఏం జరిగింది, దేశం దాటారా లేదా అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాన్స్, ఇంటిమేట్ సీన్స్ ఇండియన్ ఆడియన్స్ కు కాస్త మోతాదును మించి ఉంటాయి. ఈ సినిమా ఇన్నాళ్లకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంది. అసలే అందాల భామ రాధిక ఆప్టే మూవీ వచ్చిందంటే ఇక కుర్రాళ్లకు ఆగుతారా చెప్పండి. అందాల భామను చూసేందుకు తెగ ఆరాటపడుతున్నారు.